వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్టీయూటీఎస్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కె సుధాకరాచార్య ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సదానంద గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని తెలుపుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఉపయోగించుకుంటామని చెప్పిన ప్రభుత్వం చివరి దశలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను మాత్రమే సర్వేలో ఉపయోగించడం జరిగిందని పేర్కొంటూ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ సమస్యలపైన ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పినా నేటికి అవి పరిష్కారం కాలేదని ప్రభుత్వం వెంటనే పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి యాకూబ్ రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రమౌళి, శ్రీనివాస్, చంద్రప్రకాష్, రాజు, శ్రీనివాస్, సంపత్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈ సమావేశంలో పాల్గొంచుకున్న జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, మండల బాధ్యులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో 1/7/2023 నుంచి పిఆర్సీ ఇవ్వాల్సిన అవసరం ఉండే కమిటీని వేశారు. కమిటీకి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు తమ నివేదికలు అందజేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ సంఘాలతో కమిటీ సంప్రదింపులు జరపడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలో చర్చలు చేసి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో కల్పించుకొని వెంటనే వారికి పిఆర్సీ తక్షణమే అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా వారిని అభినందన తెలియజేస్తున్నాం. కానీ మాకు రావాల్సిన పెండింగ్ బకాయిల వేతనాలు, లీవ్ శాలరీస్ కానీ, సరెండర్ లీవ్ కానీ, జీపీఎఫ్ పాక్షిక ఉపసంహరణలు కానీ, ఫైనల్ పేమెంట్లు కానీ, టీఎస్జీఎల్ఐ చెల్లింపులు కానీ, దీంతో పాటుగా ప్రత్యేక పరిస్థితుల్లో అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రుల పాలైన వారికి సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కానీ మరి దాదాపుగా సంవత్సరంన్నర నుంచి పేరుకుపోయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అనివార్య పరిస్థితుల్లో ఎప్పుడైనా సెలవులో వెళ్తే మాత్రం ఆ వేతనము రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఈ పెండింగ్ సంబంధించి అన్ని రకాల బకాయిలను గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇటీవల జరిగిన సమావేశంలో మాతో వెంటనే విడుదల చేస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఆచరణలకు రాలే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటిని త్వరగా ఇచ్చేటట్లుగా, విడుదల చేసేటట్టుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా ఈరోజు కులగణనకు సంబంధించిన అంశాల్లో ఉపాధ్యాయుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భంలో ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులందరినీ కూడా ఉపయోగించుకుంటామని చెప్పి